మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. सीतारामचरितमपि रम्यम् मधुर मधुर शुभ श्रवणानन्दम् इह पर सुखमूलकिदिये प्रबन्धम् परम पदमुनकु इदि सोपानम् మాట్లాడకు. ఏ విధముగా నీ మహారాజు సందేశంను తీసుకువచ్చావో అదే విధముగా దానికి ప్రత్యుత్తరము తీసుకెళ్లి వినిపించు. తమ ఆజ్ఞ మహారాజా. మీ కుటిల కపటి కుత్సిత రాజనీతిజ్ఞుడైన రాజుకు చెప్పు, కిష్కింద వానరులకు తమ హితాహితములు బాగా తెలుసునని. వెళ్లి రావణునితో చెప్పు, విభీషణుడు రావడం వల్ల లంక బ్రతికిపోయిందని. కాని రావణుని ముల్లోకాలలోనూ ఎవరూ కాపాడలేరు. మా సమాధానము మీ రాజుకు మరణ సందేశము. అటులనే మీ రాజుతో ఇది కూడా చెప్పు, ఇంకనూ సమయమున్నది. అతడు తనకు తన కులానికి రాక్షస జాతి ఎతువ కోరేవాడైతే శ్రీరామ ప్రభువుని శరణవేడమని. అప్పుడు అతడే లంకకు రాజుగా ఉండవచ్చు. నాకు రాజ్యకాంక్ష ఏమాత్రమూ లేదు. దానివల్ల ఏ లాభమూ లేదు విభీషణ. తమకు తెలుసు కదా రావణుని పట్టుదల ఎంత దృఢమైనదో. అటులనా? అయినచో చెప్పు, మా సైన్యంలో మీ గూఢచారులు ఎందరున్నారు? విభీషణ, ఆ సమాచారము తమరు ఏ విధంగానూ ఆశించకండి. నేను మా గూఢచారుల రహస్యాన్ని తమకు చెప్పను. మా గూఢచారులను పట్టుకోవడం మహారాజు సుగ్రీవుల గూఢచారి విభాగ కర్తవ్యం. ఇక నా కర్తవ్యం వారిని రక్షించడం కానీ పట్టించడం కాదు. మహారాజా, ఇక నాకు సెలవిప్పించండి. వెళ్ళు. మహారాజా సుగ్రీవ, నేటి నుండి నేను తమ భక్తుడను. ఒక క్షుద్ర వానరము మాకు మరణ సందేశము పంపినదా? బళ, ఒక పొట్టేలు కొండను ఢీ కొనుటయా? ఒక మర్కటము కుప్పిగంతులు వేయిచు ఎటులను సంద్రము దాటి ఇటకు వచ్చినది. అంత మాత్రమున ఆ వానరులంతా సాగరమును ఈదుకుని రాగలరా? అందరూ ఆ కెరటాలలో జల సమాధి అయిపోగలరు. వారికి ఈ విషయము తెలియదా? వారికి తమ మృత్యువు పట్ల భయము లేదా? క్షమించండి మహారాజా, నేను వారి శిబిరాలలో అలాంటి సైనికుణ్ణి ఒక్కడిని కూడా చూడలేదు. ఎవరి మనసులోనూ ఏ విధమైన భయమూ లేదు. మరి ఆ కులఘాతకుడు విభీషణుని స్థితి ఎటుల ఉన్నది? వానరసేనలో దాక్కున్న మన గూఢచారులు నాతో చెప్పారు. అక్కడ విభీషణునికి గౌరవ మర్యాదలున్నాయట. రాముడు వారిని తనతో సమానంగా చూసుకుంటున్నాడట, మంతనాలు జరుపుతున్నాడట. మన రహస్యములను తెలుసుకొనుటకై రాముడు వానిని అక్కున చేర్చుకుంటాడా? శత్రువు వైరిని మిత్రునిగా చేసుకుని కార్యము సాధించుకోవడంలోనే చతురత ఉంది కదా. కానీ తన సోదరునికి, బంధువులకు, సకల సంబంధీకులకు ఏమీ చేయలేని వాడు వారికేం చేయగలడు? లంకకు చేరగానే నేనే స్వయముగా రావణుని అన్ని దుర్గమ రహస్య స్థావరముల గురించి చెప్తాను. మనము వాటిని తేలికగా ఛేదించవచ్చు. కానీ ప్రస్తుతం మనకున్న ముఖ్యమైన సమస్య, మనకు లంకకు మధ్య ఈ సువిశాలమైన సముద్రం ఉన్నది. ఈ అపార జలరాశిని సేనా సమేతంగా ఎలా దాటగలం? మీ అందరి వద్ద ఆకాశ మార్గమున ప్రయాణించే విద్య ఉన్నది. కానీ మన సైన్యము ఈ సముద్రమును ఎలా దాటగలదు? తమరేమైనా ఆ విద్యను నేర్పించగలరా? లేక తమరు మరేదైనా రహస్యోపాయము తెలిపిన మనము సర్వ సైన్యముతో ఆవలి తీరమునకు చేరుకోవచ్చు.
ప్రభు, అవన్నీ అసుర విద్యలు. అవి రాక్షస జాతికి సహజమైనవి. కానీ మానవులకు, వానరులకు అవి సాధ్యము కానేరవు. ఏలనన్న ఆ శక్తి సాత్వికము కాదు. అయిన దీని ఆంతర్యము మన సేన ఆవలి తీరము చేరుట అసాధ్యము. అగ్రజ, నాదొక యోచన. చుట్టుపక్కల అరణ్యములున్నవి. మన సైన్యముచే వృక్షములను నరికించి వేల నావలు తయారు చేయవచ్చు. వాటి సాయముతో మనం ఆవలి తీరానికి చేరుకునవచ్చు. సోదర లక్ష్మణ, భద్రతాపరంగా నా సలహా వినండి. నావలు లంకాతీరమును సమీపించగానే రాక్షస యోధులు తమ వద్దనున్న యంత్రములతో నావలపై పెద్ద పెద్ద బండలను విసిరి ఉంచివేస్తారు. మన సైన్యమును ఆ తీరమును చేరనియ్యరు. తమరు ప్రతి విషయమును ఖండిస్తున్నారు. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. ప్రభు, దీనికి నాకో ఉపాయము తోచుచున్నది. ఏమది? తమరు సముద్రుని దారి చూపమనండి. సముద్రుని దారి చూపమనుట చూపమనిన సముద్రుడు దారి చూపించునా? అగ్రజ, మహారాజు విభీషణుడు సరిగ్గానే చెప్పారు. మనం సముద్రునే దారి చూపించమని అడగాలి. కానీ యాచించడం నేనెంత మాత్రం సమర్థించను. తమరు ధనుర్బాణములను అందుకోండి. తమరి ధనుష్టంకారమునకే అతని కర్ణములు దద్దరెళ్ళిపోతాయి. లేదా ధనస్సుతో ఆగ్నేయాస్త్రమును సంధించండి. అతడే స్వయంగా చేతులు జోడించి తమ సమక్షమునకు వస్తాడు. ఈ కార్యము వల్ల మహానర్థము జరుగును లక్ష్మణ. ఎదుటివారికి అవకాశం ఇయ్యకుండా వారిపై శస్త్రములు సంధించుట అహంకారజనిత అత్యాచారమును సూచించును. నిజమైన శక్తివంతులు తమ వినమ్రతను ఎన్నడూ విడనాడరాదు. ముందుగా నీవు మహారాజు విభీషణుని ఒక్క మాట అడుగు. ఇతడు ఏ నమ్మకముతో సముద్రుని ప్రార్థించమని సలహా ఇచ్చినాడో. ప్రభు, సముద్రుడు తమ కులములో పెద్దవాడు. ఒక విధముగా తమ పూర్వజుడు, కులగురువు కూడా. తమ వంశమునకు చెందిన ఆ మహారాజు సగరుడే ఈ విశాల సాగరాన్ని తవ్వించాడు. అందులకు వారికి సముద్రుడు రుణపడి ఉన్నాడు. వారి కృప వల్లనే ఈ భూమిపై ఇంతటి విస్తృత స్థానాన్ని పొందాడు. కనుక నాకు పూర్తి నమ్మకమున్నది. ఈ సముద్రుడు తమకు తప్పక సహాయం చేస్తాడని, తమ సైన్యము ఆవలి తీరమునకు చేరే ఉపాయం సూచిస్తాడని. మిత్రమా, తమ వచనములు మాకెంతో ప్రియమును కలిగించినవి. లక్ష్మణ, నా కొరకు ఇతడు ఒక దర్భాసనమును ఏర్పాటు చెయ్యి. సముద్రుడు ప్రసన్నుడై నా ప్రార్థనను స్వీకరించు వరకు నేను ఇచటనే ఆసీనుడనై వానిని ప్రార్థిస్తాను. అటులనే అగ్రజ. నమస్తుభ్యం జలనిధే నమామి సరితా స్వామి. హే మహాసాగర, నేను మహారాజు సగర వంశస్థుడను, దశరథ పుత్రుడను రాముడను. నా సోదరుడు లక్ష్మణ సమేతంగా తమ శరణు కోరి వచ్చాను. హే రత్నాకర, నా పూర్వజుడు సగరుని ద్వారా తమ ఆవిర్భావము జరిగినది. నేడు రఘుకులమునకు వచ్చిన ఆపదను తప్పించుటకై ఈ మహాసైన్యమును తీసుకుని లంకపై దాడి జరుపుట కొరకై తమరు నాకు తమ జలముపై మార్గమునిచ్చి కృప చూపండి. తమను ప్రసన్నం చేసుకోవడానికి నేను అన్న పానీయములను పరిత్యజించి ఇచటనే ఆసీనుడనై తమను ప్రార్థిస్తాను. నా ప్రార్థనను స్వీకరించు జలనిధి.
సాగర స్వామిని ధ్యానము చేసేను, సాయము చేయగా ప్రార్థన చేసేను, కార్యసాధనకు శరణము వేడేను, జలధిని వేడేను జగదభిరాముడు. చేరదయే వినతి చేరదయే రాముని ధ్యానము మౌనము కాదు. నిస్సహాయుడు కాడు రాముడు, వ్యర్థము కాదు తన విన్నపము. సముద్రుని దారి చూపమంటున్నాడా? బడా భిక్షుకుని వలె చెరించి చెరించి ప్రతి ఒక్కరిని యాచించడము అలవాటైపోయినది. వారి అవస్థకు జాలి కలుగుచున్నది. సముద్రుని ఎదురుగా ఆసీనుడై రోదించి తమ వ్యధను వినిపించి నా భార్య అపహరించబడినదని చెప్పిన ఆ సముద్రుడు దయతో ద్రవించిపోయి తన కెరటాలపై వారికి దారి ఏర్పరచునా? పినతండ్రి విభీషణుడు వంటి పిరికి పంద ఎవరి దగ్గర ఉంటాడో వారు ఇలాగే మూర్ఖంగా వ్యవహరిస్తారు. అన్నపానీయములు లేకుండా 2-3 దినములు గడవనివ్వండి. అప్పుడు అదే వానర సైన్యం వారి మృత శరీరాలతో శవయాత్ర సాగిస్తుంది. వలదు వలదు, అటువంటి అశుభవచనాలు పలుకవలదు. నేను చెప్పడం లేదు పుత్రి, కేవలం నీకు రాజభవనంలోని సమాచారాన్ని మాత్రమే తెలియజేస్తున్నాను. ఇలాంటి మాటలు రాజభవనంలో వినిపించాయంటే అది సత్యమే అయ్యుంటుంది. అంటే నా స్వామి నిరాశతో సముద్ర తీరమున ఉన్నారా? సముద్రుడు వారి మాటలను ఎందుకు వింటాడు? రావణుని వలె లోకంలోని ఇతరులు కూడా వారిని అపహాస్యం చేయకూడదు మాతా. లేదు పుత్రి, అలా నిరాశాభావంతో ఎందుకు ఆలోచిస్తావు? వారు ఎటువంటి కార్యము చేసినను ఆ కార్యములన్నీ లోకమునకు ఆదర్శముగా నిలుచుటకై చేయుచున్నారు. నీవు వారి శక్తిపై నమ్మకముంచు పుత్రి. వారు అన్నపానీయాలు విసర్జించి తపస్సు చేయుచున్నారు. మాతా, ఎంతవరకు వారి వ్రతం సాగుతుందో అంతవరకు నేను అన్నపానీయాలు స్వీకరించను. అమ్మా సీత, అవును మాతా, వారు నా పతియే కాదు, నా పాలిటి దైవం కూడా. వారు ఆకలితో ఉండగా నేను భుజించుటయా? అది ఉచితం కాదు, ఉచితం కాదు, ఉచితం కాదు, ఉచితం కాదు. సాగెను రాముని ధ్యానము, సాగర నామము దాల్చెను. ఇది నిరాశకు కారణమో, శుభతరుణం ఇక దూరమో.
తమరు భరత భరత, నా రాముడు ఏదో కష్టంలో ఉన్నాడు. తానేదో ఆపత్సాగరములో మునిగిపోతున్నట్లున్నాడు. తమరు ఏమంటున్నారు మాత? అది అసంభవం. లేదు, నేను నిన్నటి రాత్రి స్వప్నములో రాముడు సాగర మధ్యమునకు వెళ్లి కూర్చున్నట్టుగా చూడడం జరిగింది. వెంట సీత కనిపించలేదు. తను ఒంటరిగా ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, దప్పికతో ఉన్నాడు. అతడు నెమ్మదిగా సముద్రంలో మునిగిపోతున్నాడు. భరత, తక్షణమే నీవు నీ అగ్రజని జాడ తెలుసుకో. తను ఏదో ఆపదలో చిక్కుకున్నాడు. వానికి సహాయం చేసే బాధ్యత నీపై ఉన్నది. ధైర్యంగా ఉండండి మాత, ధైర్యంగా ఉండండి. అగ్రజునికి ఎలాంటి ఆపద కలగదు. వారు మరలివచ్చు సమయం ఆసన్నమైనది గనుక వారి ఆలోచనలతో తమ మనసు కలత చెందినట్లున్నది. నిజానికి వారి శక్తి ముందు ఈ లోకములోనే కాదు, త్రిలోకములలోనూ ఎవ్వరూ నిలువజాలరు. చూడు మాత, వారి పాదుకలపై ఉంచిన పువ్వులు ఏ ఒక్కటి వాడిపోలేదు. అన్నీయూ ఇప్పుడే త్రుంచిపెట్టినట్లున్నవి. శాస్త్రానుసారం ఇదంతయు శుభసూచకమే. లేదు, శాస్త్రములు రాసే వారి శకునములన్నీ తప్పు కావచ్చు, కానీ మాతృహృదయ సూచన ఎన్నటికీ తప్పు కానేరదు. నేను స్పష్టముగా చూశాను. నా రాముడు ఏదో సముద్ర మధ్యమున చిక్కుకున్నాడు. భరత, చెప్పు, ఇక్కడి నుండి సముద్రం ఎంత దూరంలో ఉన్నది? నన్ను అక్కడికి తీసుకెళ్ళు. మాత, సముద్రము నేను చూడలేదు. చాలా దూరమని విన్నాను. చాలా దూరమా? చాలా దూరమా? ఇక్కడ నుండి చాలా దూరమా? పుత్రుడు ఏదో కష్టంలో ఉండగా మాతనైనా నేను అయోధ్య రాజమందిరంలో సుఖభోగాలు అనుభవిస్తున్నాను. రామా, నాకే గనుక రెక్కలుంటే ఈ పాటికి నీ చెంత వాలుండేదాన్ని. కాని ఏమి చెయ్యను. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నా ఆశీస్సులు ఉంటాయి. భగవంతుడి పుండరీకాక్షుని దయ వలన నీకు జయమగుగాక, జయమగుగాక. శాంతిని వీడెను రాముని హృదయం, 3 దినముల విఫల ప్రయత్నం. శాంతావతారుడు ఉగ్రుడు నేడు విజృంభించగా సిద్ధము రాముడు. హే మహాసాగర, భూతకాలము సాక్ష్యము. ఇక్ష్వాకు వంశజులు సదా పరహితాన్ని కోరుతూ ఏదో ఒక సహాయాన్ని చేస్తూనే ఉన్నారు. ఏనాడు ఎవరిని ఏది ఆశించనూ లేదు, యాచించనూ లేదు. రఘువంశ రాముడు నేడు మొట్టమొదటిసారిగా ఒక కోరిక కోరాడు. నీపై ఆశలు పెట్టుకుని ఆరాధించాడు. 3 దినముల పాటు శాస్త్రోక్తముగా పూజలు చేసినాడు. బదులుగా నీవు కేవలము నీ అహంకారముతో భీకరముగా గర్జిస్తున్నావు. మదోన్మత్త జలధి, నీపై రాముని ప్రార్థన ఏ ప్రభావము చూపలేదా? నీవు రాముని వినమ్రతను అతడి అసమర్థతగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈ లోకం నేటి వరకు రాముని కృపనే చూసింది, వాని కోపమును చూడలేదు. లక్ష్మణ, అగ్రజ, నీవు నా ధనుస్సును, వైరివీర భయంకర దివ్యాస్త్ర తూణీరమును తెమ్ము. నేడు లోకము రాముని ఆగ్రహమును చూస్తుంది. అటులనే అగ్రజ. ఈ కార్యము ఆ క్షణమే చేసుంటే మనకి 3 దినములు వృధా కాకపోయిండేది. ఇప్పుడిక ఒక క్షణము కూడా వృధా కానివ్వను.
నీవు నా ధనుర్బాణములు తీసుకురా. అటులనే అగ్రజ. మూర్ఖుల పట్ల వినయ విధేయతలు చూపుట, దుర్మార్గుల పట్ల ప్రేమతో మెలగుట ఎట్లు వృధా అగును? మోహబంధాలలో చిక్కుకున్న అజ్ఞానికి జ్ఞానోపదేశము చేయుట, బీడు భూములలో బీజము నాటుట ఎట్లు వృధా అగును? అదే విధముగా నీ వంటి అహంకారి ముందు రాముని వినయమునకు పూజలకు విలువలేదు. పంచభూతముల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా నేనీ కార్యమును చేయుచున్నాను. నా వద్ద సప్త సముద్రములను శుష్కింపజేయగల శక్తి ఉన్నప్పటికీ నేను వరుణదేవునిపై గౌరవముంచి పూర్తి వినయముతో నిర్మల హృదయముతో సముద్రుని పూజించినాను. సేనా సమేతముగా సంద్రమును దాటుటకు వీని సహాయమును అర్థించినాను. కానీ ఈ ధూర్తుడు నన్ను అపహాస్యము చేసినాడు. శాస్త్రము చెప్పినట్లు అరటి చెట్టు నరికిన పెదపనే ఫలమునిచ్చును. అదే విధముగా నీచులు దండించిన పెదపనే లొంగుతారు. కనుక ఇప్పుడు నేను బ్రహ్మాస్త్రమును సంధించి ఈ సముద్రమును పాతాళములోనికి దించి వేస్తాను. అప్పుడు ఈ జలస్థానముపై మృత జలచరాలు ఇసుక మాత్రమే ఉంటాయి. వాటిపై నుండి సైన్యమంతయు ముందుకు సాగుతుంది. జై బ్రహ్మదేవ. త్రాహిమాం 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 త్రాహిమాం. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమారా. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం.